వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద అనేక మంది అనేక రకాల విశ్లేషణలు ఇస్తున్నారు. అందులో చాలా మందివి సహేతుకంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటువంటి కొంతమంది అనలిస్టులు, అంటే ఏదో వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కాదు, ఏదో డబ్బులు తీసుకొని మేము అనాలిసిస్ చేస్తాము లేదంటే మా అభిప్రాయాన్ని చెప్తాం అనేటువంటి వాళ్ళు కాదు. సమాజాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళవి చాలా దగ్గరగా, అంటే ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టుగా చెప్పడం, ఏ ఏ ఏ విధానం ఎలా ఉంది, ఏంటి ఎలా ఉంది అనేది చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలు వీటిని పరిశీలించినప్పుడు ఎస్ కరెక్టే, వీళ్ళు చెప్పింది నిజంగానే కరెక్ట్ గా ఉంది. ఈసారి చాలా మంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టుగా మహిళల ఓటింగ్ శాతం అనేది బాగా పెరిగిపోయింది. మహిళలు కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు అందరూ వైఎస్ఆర్సీపీగా గంపకొత్తగా వేశారు. ప్రజాభిమానం అంతా కూడా మాకే ఉంది, అందుకే అర్ధరాత్రి అయినా సరే క్యూ లైన్ లో నుంచి ఓట్లు వేసేసారని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా. సో వీళ్ళందరినీ కూడా క్రోడీకరించి కొంతమంది అనలిస్టులు చెప్పారు, ఏంటి మహిళలు కాదయ్యా ఈసారి పురుషుల ఓటింగ్ శాతమే పెరిగింది. సో మీరు అనుకుంటున్నట్టుగా అది మీకు అనుకూలమైనటువంటి ఓటు కాదు, ఏదో సంక్షేమ పథకాల బటన్ నొక్కి ఇచ్చేశారు కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఇది చీలలేదు, చీలకుండా మీకు కంప్లీట్ అగెనిస్ట్ గా మారిపోయింది, కూటమికి ఇక్కడ అనుకూలంగా ఉంది అని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి నా మునిగిపోయింది అనేది చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే ఆయన మాటల్లోనే నేను ఓడిపోతున్నాను అని చెప్పి ఆయన స్వరం మార్చేశాడు. ఎంతమంది ఏకమైపోతున్నారు, వై నాట్ 175 అని మొదలుపెట్టి నన్ను ఏం పీకలేరు, నా వెంట్రుకు కూడా పీకలేరు అని మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరాఖరికి వచ్చి ఇంతమంది నన్ను లేకుండా చేయడానికి, నన్ను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, నన్ను మీకు దూరం చేయడానికి చేస్తున్నారంటూ బేల మాటలు మాట్లాడేశాడు. అక్కడికి అది అయిపోయింది. ఇంత చేసి ఆయన మునిగిపోయిన నావా అని తెలిసిపోయినప్పటికీ కూడా, అంటే మరి మేబీ ఎందుకు ఇలా మాట్లాడతారో తెలియదు, ఆస్థాన విద్వాంసులు చాలా మంది మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డే ఖచ్చితంగా గెలుస్తాడు. అందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, అంటే ఆయన ఏమనాలో కూడా తెలియదు నాకు. ఆయన పెద్ద, ఆయన వయోరీత్యా చాలా పెద్ద మనిషి. ఆయనకి ఉన్న నాలెడ్జ్ లో నాకు అంత ఉందని కూడా నేను అనుకోను. ఏదో నాకు తగ్గంత, నా అంత వాడిని నేను, ఆయన అంతా ఆయన, అంతే, అంతకు మించి లేదు. బట్ ఇక్కడ ఈ చెప్పే విషయాలు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తున్నాడు. ఏకంగా 135 నుంచి 165 సీట్లు ఆయనకి వచ్చేస్తాయి టైట్ ఫైట్ తో ఉన్నప్పటికీ కూడా. కూటమి అసలు నిలవదు, ఎవరు కూటమిని అంగీకరించట్లేదు అని చెప్పి. అంటే ఏ విధంగా 165 సీట్లు పైనుంచి ఆయనకు వచ్చేస్తాయి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకోవడం 175 సీట్లు, 25 ఎంపీ సీట్లు అన్ని మనవే అని చెప్పి. అంటే మిగతా వాళ్ళందరూ పనికిమాల వాళ్ళు, పిచ్చోళ్ళ. 41% ఓట్ షేర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా మొన్నటి వరకు, ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే దరిదాపులో 50% రీచ్ అయిపోయారు. అది కాకుండా వాళ్ళకి జనసేన తోడు కలిసింది. సరే బీజేపీ కలిసింది అన్నదానికి బీజేపీకి ఓట్లేయాల్సింది మళ్ళీ జనసేన తెలుగుదేశం వాళ్ళే, బీజేపీ కార్యకర్తలు లేరు అనేది పక్కన పెట్టేద్దాం. సో టీడీపీ జనసేన దాదాపుగా 55% ఓటు బ్యాంక్ ని ఖచ్చితంగా క్యాప్చర్ చేసిందని మాట్లాడుకుంటూ ఉంటే, ఈయనకి మాత్రం వచ్చేసింది ఇప్పుడు ఏంటి 165 నుంచి 160 సీట్ల వరకు వచ్చేస్తాయని చెప్పి. సంపూర్ణ మద్యపానం ఎక్కడ చేశాడయ్యా నిషేధం అని అడిగితే, మద్యపాన నిషేధం గురించి చంద్రబాబు ఏమన్నాడు, ఆయన నిషేధం చేస్తానని చెప్పాలి కానీ మంచి మందు తెచ్చిస్తానని చెప్పడం ఏమిటి, బుద్ధి లేకుండా మాట్లాడినటువంటి ఈ మేధావి వర్గానికి చెందిన ఈయన్ని ఏమనాలి అనేది నా విజ్ఞతకు అందట్లేదు. ఇక ఉన్నారు, అంటే పేర్లు అనవసరం, వీళ్ళందరినీ మళ్ళీ తలుచుకుని వీళ్ళని పెద్దవాళ్ళని చేయడం, వీళ్ళకి అనవసరంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం తప్పితే ఏం కొత్తగా చెప్పేదేం లేదు. బట్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజల మీదకి ఏదో ఒకటి అపోహ, జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయాడు, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు చాలా మంది విదేశాలకు వెళ్ళారు, అలాగే కొంతమంది పారిపోయారు, కొంతమంది మీద అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదు, అంటే ఓడిపోతున్నాము అనే దాన్ని ఆ ఫీలర్ తగ్గించాలి. పర్లేదులే, లైట్లే అనేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటారా బాబు ఇంత ఘోరంగా ఓడిపోయారు, అసలు ఎవరు గెలవని స్థాయిలో వాళ్ళు గెలిచి మరి ఇంత ఘోరంగా ఓడిపోయారా అనేటువంటి మాట వాళ్ళకి రాకూడదు అని చెప్పి ఈ మేధావి వర్గం అంతా కూడా, అంటే వీళ్ళని మేధావులు అనాలేమో, మేధావి అనకూడదు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇక జ్యోతిష్యం పేరుతో చెప్పేటువంటి వాళ్ళు నక్షత్రాన్ని చెప్పేసి, ఈ నక్షత్రం కాబట్టి ఆయనకి ఏలినాటి శని వెళ్ళిపోయింది కాబట్టి, అర్ధాష్టమ శని పక్క వెళ్ళిపోయింది కాబట్టి, శుక్రుడు గురువు 7వ హౌస్ లో ఉన్నారు కాబట్టి, బుధుడు వక్రగతి పొందాడు కాబట్టి, చంద్రుడికి చుట్టూ వలయాలు వచ్చాయి, సూర్యుడి మీద తుఫాన్లు వస్తున్నాయి, నక్షత్రాలకి తోకలు వచ్చాయి, తోక చుక్కలకి రెక్కలు వచ్చాయి అని చెప్పేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డే మళ్ళీ అయిపోతాడు, ఓటమి పాలైపోయి మాజీ అయిపోతాడు, ఇది చాలా మంది చెప్పేది. సో వీళ్ళని ఏమన్నారో అర్థం కావట్లేదు అసలు ప్రజల్లోకి వీళ్ళు ఇంజెక్ట్ చేసేటువంటి దాన్ని చూస్తుంటే. అలాగే ఇక కళాకారులు కొంతమంది, ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి అని,
వీళ్ళు మొహం దగ్గరికి బయటకు వెళ్ళమ్మా ఇగో ఇది జరిగింది ఇక్కడ, మరి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏది, ఇంకోటి ఏది అని అడిగితే ఇదే ఉంది, బటన్ నొక్కాడు 142 సార్లు అంటే బటన్ నొక్కిందని డబ్బులు కూడా పూర్తిగా పడలేదు, 14 లక్షల కోట్ల అప్పుకి తీసుకెళ్లాడు రాష్ట్రాన్ని, మరి ఏం చెప్తా దీనికంటే మేకప్ వేసుకొచ్చేయడం, బయటకు వచ్చి మాట్లాడేసేయడం. ఇక మొన్నటి వరకు లబ్ధిదారులు అనేటువంటి పేరుతోటి మనకి సోషల్ మీడియాలో రీల్స్ ఇవన్నీ చూపించి అన్నా ఇంకేముందన్నా మాకు వచ్చేసిందన్నా ఇదన్నా అదన్నా అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చిన ఎదవ సన్నాసులు అందరూ కూడా ఎవరయ్యా అంటే, సారీ నాకు కొంచెం ఈ లాంగ్వేజ్ అలవాటు అయిపోతుంది, పొరపాటు రాకుండా చూసుకుంటాను. సో ఈ సన్నాసులు ఎవరయ్యా అంటే ఐపాక్ టీం వాళ్ళే, ఐపాక్ టీంలో పనిచేసినటువంటి వాళ్ళే ఈ లబ్ధిదారుల వేషాల్లో బయటకు వచ్చి మన మధ్యలో మొత్తం అంతా కూడా చేసింది అనేది. రెండోది, వైజాగ్లో సమ్మిట్ జరిగింది, బిజినెస్ సమ్మిట్ జరిగింది, ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగింది, చేశారు, చాలా అట్టహాసంగా చేశారు వీళ్ళు. అక్కడికి ఆంటర్ప్రెన్యూర్స్ అని చెప్పి మీరు అదే వ్యాపారవేత్తలం బిజినెస్ మ్యాన్స్ వచ్చినట్టు వాళ్ళని అందరూ కూడా ఎవరైనా అంటే చూడండి ఒకసారి, మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క సెల్ఫీ ఏదైతే ఐపాక్ టీమ్ తోటి బయట పెట్టాడో మొత్తం బయటపడిపోయింది. పథకాలకు ప్రచారం చేయడాలు, పథకాల లబ్ధిదారులు వాళ్లే, రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడిదారులు వాళ్లే, పెట్టుబడులు పెట్టేది వాళ్లే, అన్ని వాళ్ళే, ఐపాక్లో ఉండేటువంటి కళాకారులే. సో ఈ కళాకారులందరినీ వేసుకొని చేసిన దానికి మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఏం కనిపించిందో ఆయనలో అంత పోరాట పటిమ, ప్రజల్లో మద్దతు అంత గెలిచేయడానికి. రాష్ట్రం నాశనం అయిపోయిందిరా అంటే పర్లేదులే మేము చుట్టలిగించుకుంటాం అన్నట్టుంది వీళ్ళందరి పరిస్థితి కూడా. పక్కన రాష్ట్రం తగలబడుతోంది, కుట్రలు కుతంత్రాలు, దాడులు, అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా, ప్రతిపక్షమే లేకుండా చేయాలి అనేటువంటి రీతిలో నడుస్తూ ఉంటే ఆయన ప్రజావేది కూల్చివేత దగ్గర నుంచి తెలిసిపోయింది ఆయన పందా ఏంటి అనేది. అయినా సరే మరి వీళ్ళకి ఎలా నచ్చారంటే మేబీ వీళ్ళందరికీ ఎక్స్ట్రీమిస్ట్గా ఉండడమే ఇష్టమేమో, ఇలాగా ఎవరిని లేకుండా ఒక నియంతృత్వ పోకడతోటి ఉండాలి, లేదంటే మళ్ళీ మన ఏమన్నా లోపలికి బాత్రూమ్ కట్టి పంపిస్తారేమో అనేటువంటి భయమో తెలియదు. కానీ ఇప్పటికీ ఇంకా జాకీలేసి, మునిగిపోయిన పడవకి జాకీలేసి పైకి లేపడానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం, మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ఇక్కడ వల్లభనేని వంశీ చెప్పినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి కాస్త గుర్తు తెచ్చుకోవాలి. ఏంటి అంటే మొన్న మధ్యన ఏదో టీవీ ఛానల్లో కూడా ఆయన మాట్లాడుతూ 10 మంది జర్నలిస్టులు కలిపి ఆయన్ని బంబాడింగ్ చేస్తుంటే క్వశ్చన్స్ చెప్తున్నాడు. ఏంటంటే మాకేం చంద్రబాబు నాయుడు గారితో వాటితోటి పెద్దంత ఇబ్బంది ఏం లేదు, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నా కానీ మేము గౌరవం ఇచ్చిపుచ్చుకుంటాం, కానీ లోకేష్ బాబు గారి పద్ధతే మాకు నచ్చక ఇమడక మేము బయటకు వచ్చేసాము అనేది చెప్తున్నాడు ఆయన. అలాగే అంతకుముందు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లే వాళ్ళ గురించి మాట్లాడితే ఏం చెప్పాడు అనేది కూడా అందరికీ తెలిసిందే. కడుపుకి అన్నం తినేవాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాడు అని చెప్పి. సో మరి ఇప్పుడు వీళ్ళు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు, లేదంటే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కడుపుకి అన్నం తినేవాళ్ళ అన్న ప్రశ్న చాలా మంది సోషల్ మీడియాలో కూడా అడుగుతున్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్పొచ్చు అంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.